వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సునీల్ యాదవ్ వాస్తవంగా మొన్న హత్య సినిమా తర్వాత ఇతను కంగారు పడ్డాడు. అంతకుముందు అయితే కనుక ఇతను వైసీపీ అనినే వీళ్ళు రాసుకొచ్చారు వార్తలు. ఇప్పుడు అతనికి ఆ సినిమాలో వైసీపీ వాళ్ళే తీయించారన్నటువంటి సినిమాలో అసలు ఈ కథ వెనకాల ప్రధాన సూత్రధారి సునీల్ యాదవేనని అర్థమైంది. వాళ్ళకి తెలుసు అన్న విషయం ఇతనికి అర్థమైంది. అట్ ద సేమ్ టైం నన్ను అన్యాయంగా ఇరికిచ్చేస్తున్నాడంటే అప్పటి నుంచి ఎదురు తిరుగుతున్నాడు. తాజాగా సునీల్ యాదవ్ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మాదిరిగా నేను కూడా వాస్తవాలని న్యాయస్థానంలో చెప్పేస్తానని ఆందోళనతో వైకాపా నాయకులు, సాక్షి మీడియా సహనిందితులు నాపై కక్ష కట్టారని ఈ కేసులో 2 నిందితుడు సునీల్ యాదవ్ చెప్పుకొచ్చారు. వివేక హత్య వల్ల ఎవరు బాగుపడ్డారో, ఎవరికి అంతిమ లబ్ధి చేకూరిందో వారే దానికి ప్రధాన కారకులని వెల్లడించారు. తాజాగా ఓ ఛానల్తో మాట్లాడుతూ ఈ కేసు సంబంధించి న్యాయస్థానంలో వాస్తవాలు వెల్లడిస్తానని ప్రకటించారు. హత్యతో ప్రమేయం ఉన్న పెద్దల వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య సినిమాపై ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి తన ప్రాణాలకు మరింత ముప్పు ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే దీని మీద కడప ఎస్పీకి ఫిర్యాదు చేశాను. కూటమి ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. సునీల్ యాదవ్ చెప్పిన ప్రధాన అంశాలంటే, వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం వేసిన పిటిషన్లో మా అమ్మ గురించి అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రస్తావనలు చేశారు. చెంచల్ కూడా జైలు క్యాంటీన్లో ఆయన కలిసి ప్రశ్నిస్తే పిల్లోడు వైఎస్ అవినాష్ రెడ్డి కేసు నుంచి బయటపడాలి కదా, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. నేను బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని భాస్కర్ రెడ్డి హెచ్చరించేవారు. ఎందుకు అంత తొందర, మేము బెయిల్పై బయటికి వెళ్ళాక నువ్వు పిటిషన్లు వేసుకో, మేము బెయిల్ కోని ప్రతిసారి నువ్వెందుకు పిటిషన్ వేస్తావు, ఏటుగోను నీ బెయిల్ కొట్టేస్తే మాకు ఎలా బెయిల్ వస్తాయని నాతో దురుసుగా మాట్లాడేవాళ్ళు. మా ఇంటి వద్దకు మనుషులు పంపించి మా నాన్న బెదిరించేవాళ్ళు. వివేక చాలా మంచి వ్యక్తి, ఆయన ఉన్నంతకాలం నోరెత్తని వారంతా హత్య తర్వాత ఆయన కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను వైకాపా నాయకులకు, సహనిందితులకు లొంగను, భయపడను, న్యాయస్థానం పోలీస్ శాఖపై నమ్మకం ఉంది, నాకు తెలిసిన విషయాలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.